హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం డ్రీమ్ టు యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కూల్లో లవ్ చేసుకున్న ఇద్దరు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నారా? మరి వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో 2011 నాటి ఒక సీన్ను చూపిస్తారు. ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో జాంబీలు ఒక అమ్మాయి వెనుక పరిగెడుతూ ఉంటారు. మరియు అప్పుడే ఒక అబ్బాయి టార్చ్తో ఆ అమ్మాయిని భయపెట్టడానికి వస్తాడు. అప్పుడు జియు కట్ అని చెప్తుంది. నిజానికి జియు తన స్కూల్ మేట్స్తో కలిసి ఈ షూట్ చేస్తూ ఉంటుంది. జియు ఆ అబ్బాయితో నువ్వు అస్సలు భయంకరంగా కనిపించడం లేదని అంటుంది. ఆపై ఆమె సుబిన్కు ఆ అబ్బాయికి ఇంకా ఎక్కువ భయంకరంగా కనిపించేలాగా మరింత మేకప్ వేయమని చెప్తుంది. ఆ అబ్బాయి నా మేకప్ బాగానే ఉంది కదా అని అంటాడు. కానీ సుబిన్ అతని ముఖాన్ని పూర్తిగా ఎర్రగా మార్చేసి ఇప్పుడు నువ్వు మరింత సరిగ్గా కనిపిస్తున్నావని అంటాడు. నెక్స్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జియు సుబిన్ ను వీడియో షూట్ చేయమని చెప్తుంది. అక్కడ ఆమె జాంబీలపై ఫైర్ సిలిండర్ తో అటాక్ చేస్తుంది. జియు చాలా సంతోషంగా ఉంటుంది. ఆమెను చూసి సుబిన్ కూడా హ్యాపీగా ఉంటాడు. కానీ ఇంతలోనే వారి క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది మరియు అందరిపై కోపడ్డం మొదలు పెడుతుంది. ఆమె అందరినీ క్లాస్ బయట నిలబెట్టి బుక్స్ తో కొట్టడం ప్రారంభిస్తుంది. మీరు ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి వాటిపై కాదు, ఇవన్నీ పనికిమాలిన పనులని అంటుంది. ఈ వీడియో నా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అవసరమని అంటుంది. అది విని టీచర్ ఆమెను ఇంకా కొడుతూ నీ ధ్యాస అంతా ఎప్పుడు ఇలాంటి వాటిపైనే ఉంటుంది అని అంటుంది. కానీ జియుకి నవ్వొస్తుంది. ఆమెను చూసి సుబిన్ కూడా నవ్వుతాడు. నెక్స్ట్ జియు ఇంటికి వెళ్లే సమయంలో మార్కెట్లో షూట్ చేయడం ప్రారంభిస్తుంది. అక్కడ ఆమె సుబిన్ ను కూడా చూస్తుంది. అతను ఒక వృద్ధురాలికి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే జియు అతన్ని ప్రేమగా చూడడం ప్రారంభిస్తుంది. తర్వాత సుబిన్ ఆమెను గమనించి తన దగ్గరికి పిలుస్తాడు. అతను వాళ్ళమ్మ కోసం కొన్ని బిస్కెట్లు కొంటాడు. జియు నువ్వు చాలా మంచి కొడుకువి అని అంటుంది. దానికి సుబిన్ నీకు కూడా మీ అమ్మతో బాండింగ్ బాగుంటుంది కదా అని అంటాడు. లేదు, మా ఇద్దరికి అస్సలు పడదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం మా బాండింగ్ బాగున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు సుబిన్ కు ఆ మాటలు కాస్త వింతగా అనిపిస్తాయి. నెక్స్ట్ వీళ్ళిద్దరూ రహస్యంగా జియు వాళ్ళ ఫ్యామిలీ రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఆమె ఒక సీక్రెట్ రూమ్ తయారు చేసుకుంటుంది. జియు సుబిన్ కు ఆ రూమ్ చూపిస్తుంది. ఆపై ఇద్దరు కలిసి మూవీ చూడడం ప్రారంభిస్తారు. సుబిన్ నేను నీలాగే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదని అంటాడు. అప్పుడు జియు నువ్వు ఇంత సులభంగా నీ డ్రీమ్ ని ఎందుకు మార్చుకుంటున్నావని అడుగుతుంది. దానికి సుబిన్ ఎందుకంటే నీ ప్రపంచాన్ని చూసిన తర్వాత ఇప్పుడు నాకు కూడా నీతో పాటే ఇదే ప్రపంచంలో ఉండాలని ఉంది అని అంటాడు. అది విని జియు ఆశ్చర్యంగా సుబిన్ వైపు చూస్తుంది. తర్వాత నైట్ జియు వాళ్ళ అమ్మ షాప్ మూసేసి ఇంటికి వెళ్తూ జియును పిలిచి సమయానికి లైట్ ఆఫ్ చేసి వచ్చాయని చెప్తుంది. నెక్స్ట్ జియు తన సీక్రెట్ రూమ్ లో కూర్చొని సుబిన్ వీడియో చూస్తూ బహుశా సుబిన్ కు ఎప్పటికీ తెలియకపోవచ్చు, అతని వల్లే నేను ఈ ప్రపంచాన్ని జీవిస్తున్నానని అనుకుంటుంది. అంటే అతను వచ్చినప్పటి నుంచే నేను మరింత సంతోషంగా ఉండడం మొదలు పెట్టాను అని అనుకుంటుంది. దీని అర్థం సుబిన్ ఇప్పుడు జియుకు ఎంతో ప్రత్యేకం అయ్యాడు. నెక్స్ట్ సీన్ లో సుబిన్ లంచ్ టైంలో ఎక్కడికో వెళ్తుంటాడు. అతని స్నేహితులు ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. నేను జియును అభినందించడానికి వెళ్ళాలి అని అంటాడు. అందుకే సుబిన్ వెనక గేట్ నుండి దూకి బయటికి వెళ్తాడు మరియు అతని ముందు నుంచే బస్సు వెళ్ళిపోతుంది. బస్సు మిస్ అయిందని సుబిన్ అనుకుంటాడు. ఇంతలోనే బస్సు వచ్చి ఆగుతుంది. అతను త్వరగా అందులోకి ఎక్కుతాడు. నెక్స్ట్ మనం జియును చూస్తాము. ఆమెకు తన షార్ట్ ఫిల్మ్ కోసం ఒక అవార్డ్ షోలో ఫస్ట్ ప్రైజ్ మరియు 10 lakhs ప్రైజ్ మనీ లభిస్తుంది. జియు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఒక సాధారణ అమ్మాయిని కాదు, ఒక ఫేమస్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానని అంటుంది. అందరూ ఆమెని ఉత్సాహపరుస్తారు. అప్పుడు హోస్ట్ మీ ఫ్యామిలీ నుండి ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. అప్పుడు జియు లేదు, నేను ఒక్కదాన్నే వచ్చానని అంటుంది. కానీ అంతలోనే సుబిన్ అక్కడికి జియు కోసం ఒక బొకే తీసుకుని వచ్చి స్టేజ్ పైకి వెళ్లి ఆమెను అభినందిస్తాడు. దాంతో జియు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే జియు వాళ్ళమ్మ ఆమె కలలను నెరవేర్చుకోవడానికి సపోర్ట్ చేయదు. తర్వాత ఇద్దరు బీచ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబిన్ జియును వీడియో షూట్ చేస్తుంటాడు. అప్పుడు జియు తను ఫిల్మ్ డైరెక్టర్ అయ్యి తన కథలను ప్రజలకు చేరవేస్తానని అంటుంది. దారి సులభం కాకపోయినా తను ఓటమిని ఒప్పుకోనని అంటుంది. అప్పుడు సుబిన్ నేను నీకు తోడుగా ఉండడానికి వచ్చానని అంటాడు. అప్పుడు జియు ఆలోచించి పద ఇద్దరం కలిసి మూవీ తీద్దాం, అందులో మనిద్దరం డైరెక్టర్స్ గా ఉందామని అంటుంది. అది విని సుబిన్ ఎంతో సంతోషిస్తాడు. అతను జియును ఎత్తుకొని నీళ్లలోకి తీసుకెళ్తాడు. ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇద్దరు చాలా సంతోషంగా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. నైట్ సుబిన్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అంటే మిస్టర్ వు కారు అప్పుడే వచ్చిందని చూస్తాడు. దాంతో సుబిన్ ఆగిపోతాడు. మిస్టర్ వు కార్ దిగి డ్రైవర్ చేసిన చిన్న తప్పుకు కోపంతో అతనిపై చెంపదెబ్బ కొడతాడు. దీని అర్థం మిస్టర్ వు చాలా కఠినమైన వ్యక్తి అని. ఆయన ప్రవర్తన సుబిన్ కు అస్సలు నచ్చదు.
కొద్దిసేపటి తర్వాత సుబిన్ రహస్యంగా లోపలికి వెళ్లి నాన్న నేను వచ్చానని అంటాడు. మిస్టర్ వు తన ప్లాంట్ ను క్లీన్ చేస్తూ నాకు మురికి అంటే అస్సలు ఇష్టముండదని సుబిన్తో అంటాడు. అది వస్తువుల్లోనైనా సరే మనుషుల్లో అయినా సరే. ఆపై ఆయన సుబిన్ దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని తుడుస్తూ నేను నీకు ఎప్పుడు చెప్పే మాటను గుర్తుంచుకో అని అంటాడు. అప్పుడు సుబిన్ భయపడుతూ సరే అంటాడు. ఎందుకంటే అతను తన తండ్రి అంటే చాలా భయపడతాడు. నెక్స్ట్ జియు తన రెస్టారెంట్ కు చేరుకుంటుంది. బయట తన వీడియో టేపులు అమ్మకానికి పెట్టి ఉండడం మరియు కొందరు వాటిని చూస్తుండడం గమనిస్తుంది. జియు వెంటనే అక్కడికి వచ్చి అరుస్తూ వాళ్ళని పంపించేస్తుంది. ఆపై కోపంతో లోపలికి వచ్చి నా వస్తువులను ఎందుకు అమ్ముతున్నారు అని తల్లిని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ ఇవన్నీ పనికి మాలినవే కదా, వీటిని ఎన్నాళ్ళని నీ దగ్గర పెట్టుకుంటావని అంటుంది. దానికి జియు ఏడుస్తూ మీరు నాకెప్పుడూ సపోర్ట్ చెయ్యరు, అర్థం చేసుకోరు. ఈ రోజు నా షార్ట్ ఫిల్మ్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందులో నాకు 10 lakhs వచ్చాయి అని చెప్తుంది. కానీ మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు, మీరు నా కలలను చంపేయడానికే ట్రై చేస్తారు అని అంటుంది. జియు తల్లి తన కూతురికి 10 lakhs వచ్చాయని వినగానే ఆ డబ్బుతో నేను రెస్టారెంట్ సామాన్లు కొంటాను అని అంటుంది. అది విన్న జియుకు విపరీతమైన కోపం వస్తుంది. అక్కడి నుండి వెళ్లిపోతుంది. సుబిన్ కూడా బయట తిరుగుతూ ఉంటాడు. అప్పుడు జియును చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. జియు ఏడుస్తూ ఉండడంతో సుబిన్ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. దానికి జియు ఏం లేదు, ఊరికే ఏడవాలనిపించింది అని అంటుంది. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. అతను నేను ఊరికే వాకింగ్ కు వచ్చాను అని అంటాడు. జియు నవ్వుతుంది. తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. జియు సుబిన్ కు నక్క మరియు ద్రాక్ష కథను చెప్తుంది. ఒక నక్కకు ద్రాక్ష పండ్లు తినాలని ఉంటుంది. కానీ చెట్టు చాలా ఎత్తుగా ఉండడం వల్ల నక్క ఎక్కలేకపోతుంది. అందుకే ఆ ద్రాక్ష పుల్లగా ఉంటాయనుకుని వదిలేస్తుంది. అప్పుడు సుబిన్ ఒకవేళ ఆ ద్రాక్ష నిజంగానే పుల్లగా ఉంటే అని అంటాడు. దానికి జియు అయి ఉండవచ్చు, కానీ నేను ఆ నక్క స్థానంలో ఉంటే మాత్రం టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించేదాన్ని అని అంటుంది. నచ్చకపోతే పారేసేదాన్ని అని అంటుంది. అప్పుడు సుబిన్ నీకు ఎప్పుడైనా సమస్య వస్తే నన్ను పిలువు, నువ్వు నా భుజాలపై ఎక్కవచ్చు అని అంటాడు. అది విని జియు నవ్వుతుంది. నెక్స్ట్ సుబిన్ జియుకు తాను షూట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ ను చూపిస్తాడు. అది చూసి జియు ఎమోషనల్ అవుతుంది. సుబిన్ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు జియు మనమిద్దరం ఒక రొమాన్స్ మూవీ తీద్దాం, నీ షార్ట్ ఫిల్మ్ చూశాక ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా వస్తుందని చెప్పగలను అని అంటుంది. సుబిన్ కూడా దీనికి అంగీకరిస్తాడు. తర్వాత జియు ఎమోషనల్ అయ్యి సుబిన్ ని చూస్తూ నేను నిన్ను కిస్ చేయాలనుకుంటున్నానని అంటుంది. సుబిన్ కు దగ్గరగా వస్తుంది. కానీ సుబిన్ ఆశ్చర్యపోయి నువ్వు ఇప్పుడు నన్ను కిస్ చేస్తే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను అని అంటాడు. అందుకే మనం స్కూల్ పూర్తి చేసుకుని ఫిల్మ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయినప్పుడు నేను నిన్ను కిస్ చేస్తానని అంటాడు. అది విని జియు ఒప్పుకొని చాలా సిగ్గుపడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ తమ సినిమాపై పనిచేయడం ప్రారంభిస్తారు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. స్టోరీ రాసేటప్పుడు వాదించుకునేవాళ్ళు. కానీ ఇద్దరు చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీన్ 2025కి వస్తుంది. అక్కడ జియు షూటింగ్ కోసం ఒక ద్రాక్ష తోటకు వెళ్తుంది. ఆమె అక్కడ ద్రాక్ష కోయడం నేర్చుకుంటున్నప్పుడు సుబిన్ బొకే పట్టుకుని అక్కడికి వస్తాడు. అతన్ని చూసి జియు షాక్ అవుతుంది. సుబిన్ ప్రొడ్యూసర్ ను కలవకుండా నేరుగా జియు దగ్గరకు వచ్చి హలో నేను నీ లయన్ని అని అంటాడు. నిజానికి అందరూ సుబిన్ ను లయన్ అనే పేరుతోనే పిలుస్తారు, ఎందుకంటే అది అతని డైరెక్టర్ నేమ్. జియు సుబిన్ తో మాట్లాడకుండా నేరుగా ప్రొడ్యూసర్ ను ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అని అడుగుతుంది. అప్పుడు ప్రొడ్యూసర్ సుబిన్ ఈ రోజు మన గెస్ట్, నువ్వు అతన్ని ఇంటర్వ్యూ తీసుకోవాలని అంటాడు. జియు దీనికి అస్సలు సిద్ధంగా ఉండదు. కానీ ప్రొడ్యూసర్ ఒత్తిడి చేయడంతో సరే అని అంటుంది. సుబిన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉండడంతో వాళ్ళు ఆటోగ్రాఫ్ మరియు ఫోటోల కోసం అతన్ని చుట్టుముడతారు. దాన్ని చూసి జియు ముఖం చిట్లిస్తుంది. అప్పుడు సుబిన్ జియుకు సైగ చేస్తూ నీకు కూడా ఆటోగ్రాఫ్ కావాలా అని అడుగుతాడు. అప్పుడు జియు వద్దని చెప్పి ముఖం తిప్పేసుకుంటుంది. తర్వాత షూట్ కంటే ముందు సుబిన్ జియులు ఇద్దరు ప్రశ్నల గురించి చర్చించడం మొదలు పెడతారు. అప్పుడు జియు చూడు ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు, పద్ధతిగా అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పని అంటుంది. అయినా నువ్వు నీ అసలు పేరు ఎందుకు వాడడం లేదు, డైరెక్టర్ లయన్ అనే పేరుని ఎందుకు వాడుతున్నావని అడుగుతుంది. దానికి సుబిన్ నేను ప్రస్తుతానికి దీనికి సమాధానం చెప్పాలనుకోవట్లేదు అని అంటాడు. అప్పుడు జియు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. సుబిన్ ఆమె దగ్గరకు వచ్చి నేను కలవడానికే వచ్చానని అంటాడు. అప్పుడు జియు చిరాకు పడుతూ అసలు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతుంది. అప్పుడు సుబిన్ నేను నిన్ను చూడాలనుకున్నాను అంతే, ఆ టిప్స్ గురించి విషయం నాకు గ్యోన్ ద్వారా తెలిసింది అని అంటాడు. తర్వాత అతను ప్రశ్నల పేపర్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు జియుతో నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో చెప్పు, నేను అన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఫస్ట్ లవ్ గురించి కూడా చెప్తాను, తను ఎవరు, ఇప్పటికీ నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో కూడా చెప్తాను అని అంటాడు. ఇవన్నీ విని జియు మరింత కోపంతో రగిలిపోతుంది. అతన్ని నోరు మూసుకోమని చెప్తూ పెదవి కొరుక్కుంటూ నువ్వు నా బుర్ర పాడు చేస్తున్నావని అంటుంది. అప్పుడు సుబిన్ నువ్వు నర్వస్ గా ఉన్నట్టున్నావు,
ఒక అందమైన అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడానికి ముందు ఇలాగే ఉంటుందిలే అని ఆట పట్టిస్తాడు. అప్పుడు జియు, సోది ఆపు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు గనక నువ్వు నా మాట వినకపోతే బాగుండదు అని హెచ్చరిస్తుంది. జియుని అలా ఏడ్పించడంలో సుబిన్ కు చాలా మజా వస్తూ ఉంటుంది. దాంతో అతను నవ్వుకుంటాడు. నెక్స్ట్ వాళ్ళ షూట్ మొదలవుతుంది. అక్కడ జియు యాక్టింగ్ చూసి సుబిన్ నవ్వుతూ తను నిజంగానే ఈ పని కోసమే పుట్టింది అని అంటాడు. అప్పుడు ప్రొడ్యూసర్ అతని వైపు చూసి, ఇప్పుడు మీ ఎంట్రీ అని అంటాడు. తర్వాత జియు సుబిన్ ని పరిచయం చేస్తుంది. షూట్ జరుగుతున్నంతసేపు జియు ఎంతో సంతోషంగా నటిస్తూ కనిపిస్తుంది. కానీ డైరెక్టర్ కట్ అని చెప్పగానే వెంటనే ముఖం మార్చుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ ద్రాక్ష గుత్తులను కట్ చేస్తూ కనిపిస్తారు. సుబిన్ తన మొదటి సినిమా అయిన వాండరింగ్ గురించి మాట్లాడుతుండగా జియు, తర్వాత మీరు ఎలాంటి సినిమా తీయబోతున్నారని అడుగుతుంది. అప్పుడు సుబిన్, నా నెక్స్ట్ మూవీ ఒక రొమాంటిక్ మూవీ, దానికోసమే నేను కొరియా వచ్చాను, దాని టైటిల్ గ్యోంగ్ సాంగ్ లవ్ స్టోరీ అని చెప్తాడు. ఆ మాట వినగానే జియు చేతిలోని ద్రాక్ష గుత్తి కింద పడిపోతుంది. ఆమె ఎంతగానో ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అది గతంలో వీళ్ళిద్దరూ కలిసి రాసుకున్న కథ. మరోవైపు గ్యోన్ తన పోర్ట్ఫోలియో పట్టుకొని అన్ని ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా మంచి రెస్పాన్స్ రాదు. అయినా సరే యాక్టర్ అవ్వాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఇన్ని రోజులుగా తనపై తాను కష్టపడుతూనే ఉంటాడు. నెక్స్ట్ గ్యోన్ ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ అతనికి కాంగ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. గ్యోన్ అతనికి ముందే తెలుసు, ఎందుకంటే గతంలో ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు. కానీ గ్యోన్ ఆ కంపెనీని వదిలేశాడు. ఇప్పుడు కాంగ్ ఒక డైరెక్టర్ అయ్యాడు. కాంగ్ గ్యోన్తో, ఇప్పుడు నీకు వయసు అయిపోయింది కాబట్టి సినిమాల్లో నటించాలనే ఆశను వదిలే, ఇప్పుడు ఈ వయసులో నీకు ఇవన్నీ చేయడం చాలా కష్టమని అంటాడు. ఆ మాటలకి గ్యోన్ చాలా బాధపడతాడు. అంతలోనే కాంగ్ ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ రావడంతో కాంగ్ గ్యోన్ పోర్ట్ఫోలియోను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. టెర్రస్ పై నుండి హానా ఇదంతా చూస్తూ ఉంటుంది. తర్వాత గ్యోన్ కూడా అక్కడ నుండి బయలుదేరతాడు. హానా కిందకి వచ్చేసరికి వాళ్ళ మదర్ మిస్సు కొన్ని మూవీ స్క్రిప్ట్ల గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హానా టేబుల్ మీద ఉన్న గ్యోన్ పోర్ట్ఫోలియోను చూస్తుంది. కాంగ్ అక్కడికి ఫుడ్ తీసుకురాగానే హానా, నేను కూడా తింటాను అని అంటుంది. కానీ మిస్సు ఆమెను తిట్టి, నువ్వు ఇది తింటే నీకు డ్రెస్ ఫిట్ అవ్వదు కాబట్టి నువ్వు తినకూడదు అని అంటుంది. దానికి హానా, అయితే డ్రెస్ మార్పించండి, కేవలం ఒక డ్రెస్ కోసం నేను ఆకలితో చావాలా అని అంటుంది. కానీ మిస్సు ఆమె మాటలు వినదు. దాంతో హానా, నేను సెలూన్కి వెళ్ళాలి, స్క్రిప్ట్ తర్వాత చదువుతానని చెప్పి కాంగ్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హానా తన కోస్టార్ కోసాంగ్ తో కలిసి కొత్త డ్రామా ప్రమోషన్ కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటుంది. పైకి నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్టు కనిపించినా లోపల మాత్రం ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. అక్కడి నుండి బయటకు రాగానే కోసాంగ్ మూడ్ పాడవుతుంది. ఎందుకంటే హానాకు ఎలాంటి టాలెంట్ లేదని, వాళ్ళ అమ్మ పలుకుబడి వల్లనే ఇండస్ట్రీలో ఉందని అతను అనుకుంటాడు. అతను కారులో కూర్చోగానే హానా అక్కడికి వచ్చి ఫోన్లో, అమ్మా తెలుసా, కోసాంగ్ నన్ను మామాస్ గర్ల్ అని పిలుస్తున్నాడని అంటుంది. అది విని భయపడిపోయిన కోసాంగ్ వెంటనే బయటికి వచ్చి, నేను అలా అనలేదు అని కంగారు పడతాడు. అప్పుడు హానా నవ్వుతూ తన ఫోన్ స్క్రీన్ చూపిస్తుంది. ఆమె అసలు ఎవ్వరికీ కాల్ చేయలేదు, ఊరికే అతన్ని భయపెట్టింది. అది చూసి కోసాంగ్ రిలీఫ్ అయినా వెంటనే కోపంతో ఊగిపోతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని అరుస్తాడు. దానికి హానా, అవును పట్టింది, అందుకే ఇంకొకసారి నాతో పిచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇస్తుంది. అసిస్టెంట్ వచ్చి హానాని తీసుకెళ్తుండగా కోసాంగ్ వెనకాలే ఉండి కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సుబిన్ జియు ఒక ట్రక్ వెనుక కూర్చొని షూటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు సుబిన్, నీకు నక్క ద్రాక్ష పండ్ల కథ గుర్తుంది కదా, ఎప్పుడైనా విన్నావా అని అడుగుతాడు. అతను పాత విషయాల గురించే మాట్లాడుతున్నాడని జియు అర్థం చేసుకుంటుంది. కానీ షూట్ జరుగుతుండడం వల్ల తెలీదు అన్నట్టుగా తలుపుతుంది. అప్పుడు సుబిన్ ఆ కథను మొత్తం చెప్తాడు. అది విని జియు, ఏమో ఆ నక్క చాలా ప్రయత్నించి ఉండొచ్చు, కానీ ద్రాక్ష పళ్ళు అందకపోవడంతో ఇక ఆశ వదిలేసుకుందేమో అని అంటుంది. అప్పుడు సుబిన్, ఆ నక్క తన ప్రాణ స్నేహితుల సహాయం అడగాల్సింది, ప్రాణ స్నేహితులని హెల్ప్ అడగడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు కదా అని అంటాడు. నిజానికి వీళ్ళిద్దరూ తమ గురించే ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జియు, ఆ ప్రాణ స్నేహితుడు అత్యవసర సమయంలో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతే అందుకే ఆ నక్క ప్రయత్నం మానుకుంది అని సమాధానం ఇస్తుంది. సుబిన్ ఏదో చెప్పబోతుండగా జియు అతని కాలర్ పట్టుకుని ఆపుతుంది. మైక్ ఆన్ లోనే ఉంది, పాత చెత్తని మధ్యలోకి తీసుకురాకు అని హెచ్చరిస్తుంది. వెనుక కారులో ఉన్న ప్రొడ్యూసర్ వాకీ టాకీలో, నువ్వు సుబిన్ కాలర్ ఎందుకు పట్టుకున్నావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు జియు ఒక్కసారిగా సుబిన్ షర్ట్ బటన్ ఊడదీసి, ఇతని షర్ట్ బటన్ ఊడిపోయింది, అందుకే పట్టుకున్నానని కవర్ చేస్తుంది. సరే తర్వాత సరిచేద్దులే అని ప్రొడ్యూసర్ అంటాడు. ఆ రోజు షూటింగ్ పూర్తవుతుంది. నైట్ అందరూ వెళ్లిపోయాక జియు కూర్చొని సుబిన్ షర్ట్ కి బటన్ కుడుతూ ఉంటుంది. అప్పుడు సుబిన్, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను నీ సినిమాని, నీ ఫస్ట్ లవ్ ని
రెండింటిని నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. అతను జియుకి చాలా దగ్గరగా వస్తాడు. కానీ జియు అతన్ని వెనక్కి నెట్టేసి పూల బొకేతో కొడుతూ నాకు దూరంగా ఉండు, నాకు నువ్వన్నా నీ మాటలన్నా ఇలా నా దగ్గరికి రావడం అన్నా అసహ్యం అని అరుస్తుంది. అలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుబిన్ చాలా బాధపడతాడు. ఇక గతంలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. జియు ఎన్నో రోజుల పాటు సుబిన్ ఇంటి గేట్ ముందే ఎదురు చూస్తూ ఉండేది. కానీ సుబిన్ బయటకు వచ్చేవాడు కాదు. ఎండనక వాననక 15 డేస్ గడిచిపోతాయి. నెక్స్ట్ డే వాళ్ళ ఫిల్మ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. జియు గేట్ బయట నిలబడి రేపే మన ఎగ్జామ్, నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అని అరిచి చెప్పి బాధతో వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలోనే సుబిన్ గొడుగు పట్టుకుని బయటికి వస్తాడు. అతన్ని చూసి జియు ఎంతో సంతోషపడి హత్తుకుంటుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు, పద, మాట్లాడడానికి సమయం లేదు, ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని తొందర పెడుతుంది. కానీ సుబిన్ నన్ను క్షమించు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను ఎగ్జామ్ రాయట్లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అది విని జియు షాక్ అవుతుంది. మరి మన డైరెక్టర్ అయ్యే కల సంగతి ఏంటి అని అడుగుతుంది. సుబిన్ నేను డాక్టర్ అవ్వడానికి అమెరికా వెళ్తున్నాను అని చెప్తాడు. జియు గుండె పగిలిపోతుంది. ఆమె తన మూవీ స్క్రిప్ట్ ని అతనికిస్తూ భవిష్యత్తులో ఎప్పుడైనా నీ నిర్ణయం మారితే దయచేసి నా దగ్గరికి తిరిగిరా అని చెప్తుంది. అలా చెప్పి జియు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సుబిన్ వర్షంలో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు. తర్వాత జియు ఎగ్జామ్ రాయడానికి బస్సులో కూర్చొని ఉంటుంది. చివరి క్షణంలోనైనా సుబిన్ మనసు మార్చుకుని ఇక్కడికి రాకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతను రాడు. బస్సు కదలగానే జియు బస్సును ఆపి దిగుతుంది. సుబిన్ ని ఎలాగైనా పీల్చుకొని రావాలని రోడ్డు దాటుతూ పరిగెత్తుతుంది. ఆ కంగారులో ఆమె హెయిర్ బ్యాండ్ కింద పడిపోతుంది. దాన్ని తీస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొడుతుంది. హాస్పిటల్లో ఆమెకు పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. జియు కోమాలోకి వెళ్లిపోతుంది. కాలు కూడా ఫ్రాక్చర్ అవుతుంది. స్పృహ వచ్చాక ఆమె తండ్రి చనిపోయారన్న విషయాన్ని తల్లి సోదరుడు చెప్తాడు. ఆ వార్త విని జియు చాలా బాధపడుతుంది. ఆ తర్వాత తన జీవితాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ఆమె పక్కన సుబిన్ లేకపోవడం వల్ల ఆమె ముందుకు సాగలేకపోతుంది. సుబిన్ వల్లే తన ఎగ్జామ్ పోయిందని, యాక్సిడెంట్ జరిగిందని అతనిపై మరింత ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఇంత జరిగినా సుబిన్ తనను చూడ్డానికి కూడా రాలేదు. పైగా తండ్రి కూడా చనిపోయారు. ప్రజెంట్ లో జియు ఇంటికి చేరుకొని ఆ పాత చేదు జ్ఞాపకాలను తలుచుకుని బాగా ఏడుస్తుంది. నా జీవితంలో అతిపెద్ద తప్పు నేనే, అప్పట్లో ఎందుకంత పిచ్చిదానిలా ఉన్నాను అని బాధపడుతుంది. మరోవైపు సుబిన్ కూడా తను చేసిన తప్పును తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. టీవీలో సుబిన్ జియుల ఇంటర్వ్యూ చూసి జియు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. అటు హానా తల్లి కూడా ఆ ఇంటర్వ్యూ చూసి చిరాగ్గా తన గదిలోకి వెళ్లిపోతుంది. తర్వాత జియు ఒక రెస్టారెంట్ లో గ్యోన్ ను కలుస్తుంది. గ్యోన్ సుబిన్ ద్వారా నీ కల నెరవేర్చుకునే అవకాశం వచ్చింది కదా అని అంటాడు. కానీ జియు నేను ఆశలన్నీ ఎప్పుడో వదిలేసుకున్నాను అని చెప్తుంది. దానికి గ్యోన్ నువ్వు నీ కలలని వదిలేశావు, కానీ నన్ను మాత్రం కలలని వదులుకోవద్దని ధైర్యం చెప్తున్నావు, నువ్వు ఓడిపోయావని అంటాడు. అప్పుడు జియు నీ పరిస్థితి వేరు, నీకు సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు అని అంటుంది. గ్యోన్ లేచి వెళ్లిపోయి రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఆ వీడియోకి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. టీం మొత్తం చాలా సంతోషిస్తుంది. ఇదంతా సుబిన్ వల్లే జరిగిందని అనుకుంటారు. జియు స్నేహితురాలు సారాంగ్ ఆ లయన్ అంటే ఎవరో కాదు, నీ ఫస్ట్ లవ్ సుబిన్ కదా అని అడుగుతుంది. జియు అవును, కానీ ప్లీజ్ ఎవరికి చెప్పకని బతిమలాడుతుంది. తర్వాత జియు ప్రొడ్యూసర్ ని కలుస్తుంది. వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందని ప్రొడ్యూసర్ కి తెలిసిపోతుంది. కానీ జియు మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం, అంతే, పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు అని అబద్ధం చెప్తుంది. అప్పుడు ప్రొడ్యూసర్ నువ్వు ఎలాగైనా సుబిన్ ని మన షోకి మళ్ళీ ఇన్వైట్ చేయాలి, అతని వల్ల మన కంపెనీ వ్యూస్ బాగా పెరిగాయి, ఇది మనకు చాలా పెద్ద అవకాశం అని అంటాడు. జియుకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సీన్ లో జియు బొకే తీసుకుని సుబిన్ ని కలవడానికి బువాన్ సిటీలోని అతని ఫామ్ హౌస్ కి వెళ్తుంది. లోపలికి వెళ్లటానికి మొదట భయపడినా ధైర్యం తెచ్చుకుని గేట్ తెరుస్తుంది. అదే సమయంలో సుబిన్ అనుకోకుండా నీళ్ల పైపును ఆమె వైపుకు తిప్పుతాడు. దాంతో జియు పూర్తిగా తడిసిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. మీరు ముందు పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.